అర్జున్ ఇంటిపై కాంగ్రెస్ దాడి, పూల కుండీలు ధ్వంసం, సిబ్బందిపై దౌర్జన్యం, జేసీ ముసుగులో యూత్ కాంగ్రెస్ అరాచకం, నిందితులను అరెస్ట్ చేసిన జూబ్లీస్ పోలీసులు, ముఖ్య నేతలతో నిందితులున్న ఫోటోలు వైరల్, అభిమానులు సమయాన్ని పాటించాల్సిందే అనేటువంటి అల్లు అర్జున్ కూడా చెప్తున్నాడు. ఒక పక్కన ఇదే అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసినటువంటి వ్యక్తులు కేటీఆర్తో దిగిలు, రేవంత్ రెడ్డితో కూడా ఫోటోలు దిగిలు. మరి ఎవరి వర్గం అని చెప్పుకోవాలి? ఇలా జనాలను పిచ్చోళ్ళు చేస్తున్నారు. ఇలా కేటీఆర్తో దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. ఇలా ఉన్నటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డితో దిగిన ఫోటోలు కూడా ఈ ఎవరైతే ధ్వంసం చేసిలో, ఎవరైతే అల్లు అర్జున్ ఇంటిపైన దాడి చేసినటువంటి వ్యక్తులలో వాళ్ళు ఎవరి వర్గం అని చెప్పాలి, ఎవరు ఉసిగొల్పినని చెప్పాలి. ఇలా జనాన్ని ఇలా మసిపూసి మారేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇలా రాష్ట్ర ప్రజలు ఎటువైపు ఉన్నారనేటువంటి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఎవరు చేస్తున్నారు ఈ ప్రేరేపణ? ఎవరికి ఉపయోగపడేటువంటి ప్రేరేపణ? ఒక పక్కన అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేస్తే ఇవాళ పోలీసు బందోబస్తు పెట్టేటువంటి నేపథ్యం ఉంది. మరో పక్కన ఇవాళ ఉన్నటువంటి కేటీఆర్ దిగిన ఫోటోలు ఉన్నాయి, రేవంత్ రెడ్డితో దిగిన ఫోటోలు కూడా ఉన్నాయి. ఎవరి వర్గం అని చెప్పాలి, ఎవరు ఎక్కడి నుంచి పోయాలని చెప్పాలి. ఇవాళ గురుకుల పాఠశాల ఇవాళ పిల్లలు ఊచకోత గురైపోయే నేపథ్యం ఉంది. ఇవాళ ఆకలి చావులతోనే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇవాళ చాలని జీతాలతో ఇబ్బంది పడే నేపథ్యం ఉంది. ఇవాళ సర్పంచ్లకు బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ ఉన్నటువంటి కాంట్రాక్టర్ డబ్బులు రాక ఇబ్బంది పడుతున్నారు. ఇలా ఉన్నటువంటి ఇలా మీడియా సంస్థలకు ఇలా జీతాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఇలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాక ఇబ్బంది పడుతున్నారు. ఇలా దళిత బంధు రాక ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నిటి మీద కూడా ఎవరు కూడా ప్రజలు ప్రశ్నించాలనే పరిస్థితులు ఉన్నారు. ఇలా ఫ్రీ బస్ ఇచ్చేసి ఉచిత పథకాల పేరు చెప్పి ఇలా ఆగమై గోచరంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా మాట్లాడలేదు, ఎవరు కూడా దాడి చేస్తున్నారు. కానీ అల్లు అర్జున్ మీద దాడి చేసిందంటే నిజంగా అది ఇబ్బందికరమే. ఏమైనప్పటికీ వ్యక్తిగతంగా ఎవరు కూడా పోవాల్సిన అవసరం కూడా లేని సందర్భం అయితే మనం చూస్తున్నాం. దాని విషయంలో ఇలా గురుకుల పాఠశాల ఏ విధంగా చూస్తున్నాం. కేటీఆర్ది భరోసా ఎగివేతపై బరిగేసి కొట్లాడాలి, పెట్టుబడి సాయం మోసంపై ఎదిరించండి, ఆంక్షలు కోతల ఎత్తులను చిత్తివేయండి, సగం మంది రైతులు ఎగనామం పెట్టే కుట్ర చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ నిలదీయండి, ప్రతి ఎకరం పెట్టుబడి కోసం పట్టుబట్టండి, కాంగ్రెస్ మోసపూరిత వైఖరిపై చర్చ పెట్టాలి, మేలుకోకపోతే గోసం మాత్రం మిగులుతుంది, బహిరంగ లేఖలో రైతన్నలో కేటీఆర్ పిలుపు. ఇలా కేటీఆర్ చేసినటువంటి ఇలా కేటీఆర్ అనే వ్యక్తి ఇలా ఈ అహంకార మాటలు మాట్లాడకపోతే, ఇలా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఇష్టానుసారంగా మాట్లాడకపోతే, ఎమ్మెల్యేలకు పూర్తిగా అధికారాలు ఇవ్వకపోతే, ఎమ్మెల్యేలకు ఇష్టానుసారంగా రైట్స్ ఇవ్వకపోతే, రెండోసారి మూడోసారి గెలిచిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారా బాబు అని వీళ్ళ ఆదేశాలు ఇవ్వకపోతే ఇవాళ ఈ కేటీఆర్కి ఇలాంటి పరిస్థితి వచ్చేదా? అందుకోసమే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. అహంకారం నెత్తికెక్కితే ఎంత పెద్ద కుబేరుడైనా కుప్పగూలడానికి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడిపోయినటువంటి తీరే అర్థమయ్యేటువంటి నేపథ్యం ఉంది. ఒకానొక సందర్భంలో రాజుగా చక్రవర్తిగా ఎదిగినటువంటి అల్లు అర్జున్ ఈరోజు ఏమైపోయిందంటే ఇలా ఎందుకు పనికిరాని చిత్తి కాగితంలాగా వాళ్ళ జీవితాలు అయిపోయినాయంటే ఒక ఉదాహరణ ఇది చెప్పొచ్చు మనకు. అందుకోసమే అత్యధికంగా ఎదిగినటువంటి అనేక మంది కుబేరులు, అనేక మంది రాజుల్లాగా బతికినటువంటి అనేక మంది ఈరోజు వాళ్ళ నామరూపం కూడా లేకుండా పోయిందంటే దానికి కారణము అహంకారపు మాటలు, అహంకారపు బలుపు మాటల వల్ల, బలుపు అనేటువంటి ఆలోచన వల్ల, విర్రవీగేటువంటి ఆలోచన వల్ల ఇవాళ పాతాలను దొక్కబడినటువంటి నేపథ్యం ఉంటుంది. అందుకోసమే కాలం ఎప్పుడు ఎవరిని ఏ విధంగా చూడాలో ఆ విధంగా చూసేటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే ఇలా భరోసా ఎగవేతపై బరిగేసి కొట్లాడని చెప్తున్నాడు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవే మాటలు విని యువత ఇలా ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ప్రాణాలు పోయినా పర్లేదు మా తెలంగాణ రాష్ట్రం రావాలని ఇలా బరిగేసి కొట్లాడినటువంటి మాటలు చూస్తున్నాం. ఇవాళ మీరు మంచి పనులు చేస్తే ఇవాళ గెలిచేవాళ్ళే, మళ్ళీ శుద్ధ పూసలాగా వీళ్ళు మాట్లాడుతున్నారు.